హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. దిస్ ఈజ్ hemakishore అఫీషియల్. జీలకర్ర పొడి అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి. 1 కప్ జీలకర్ర వేసుకోవాలండి. 1 కప్ జీలకర్ర ఉంటుంది. అది ఆ జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. అది ఎక్కువగా ఫ్రై చేసుకున్నా సరే అది చేదొచ్చేస్తుందండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకూడదండి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అటు తిప్పుకుంటూ మనం గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అనేది చలవేనండి. జీలకర్ర పొడి అనేది చలవ. బాగా ఫ్రై చేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత మనకి లైట్గా స్మెల్ వస్తుందండి, అప్పుడు తీసేసుకోవాలి. నెక్స్ట్ 4 ఎండుమిరపకాయలు, కొన్ని పిప్పలకర్రలు, మిరియాలు, చిన్న సొంటి కొమ్ము వేసుకోవాలండి. ఎందుకంటే పురటాలు తినవలసిన జీలకర్ర పొడి అంటే కంపల్సరిగా పిప్పలకర్రలు, మిరియాలు, సొంటి కొమ్ము వేసుకోవాలండి. ఎందుకంటే మనకి మిరియాలు, సొంటి అనేది జలుబు దగ్గు రాకుండా చేస్తుందండి. నెక్స్ట్ పిప్పలకర్రలు అనేవి పాలు పడతాయి అంటారు. అందువల్ల మనం పిప్పలకర్రలు, మిరియాలు కంపల్సరిగా వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకున్నా సరే మనకి చేదొచ్చేస్తుందండి పొడి అనేది. సో ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా లైట్గా అటు ఇటుగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేయడానికి టైం పడుతుంది. సో ఇలా మనం అల్లం దంచుకునే దాంతో ఒకసారి దంచుకోవాలండి అవన్నీను. ఎందుకంటే పిప్పలకర్రలు, సొంటికొమ్ము అనేది మిక్సీలో గ్రైండ్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకనే మనం ముందుగానే ఇలా దంచేసుకోవాలి. ఒకసారి దంచుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. పిప్పలకర్రలు ఎందుకంటే ఇప్పుడు పిప్పల నీళ్ళు తాగేవారండి. ఇప్పుడు ఎవరు పిప్పల నీరు తాగడానికి ఇబ్బంది పడుతున్నాం కదండి. అందువల్ల మనం ఇలా పొడుములో వేసుకొని మనం పొడుము చేసుకోవచ్చండి. పాలు బాగా పడతాయి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా ఎక్కువగా వేసుకోకూడదు. బాలింతలు సాల్ట్ ఎక్కువగా తినకూడదండి. తక్కువగా వేసుకొని తినండి. ఈ పొడుము అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మిరియాలు, సొంటి వేసాం కదండి, కొంచెం ఘాటుగా ఉంటుంది. గాను నూనె వేసుకొని భోంచేయండి. పెద్దగా ఘాటు అనిపించదు, బాగుంటుంది. ఈ పొడుము అనేది, జీలకర్ర పొడుము అనేది మనకి సిజరింగ్ అయినా సరే నార్మల్ అయినా కుట్లు పడతాయి కాబట్టి కుట్లు అనేవి త్వరగా మానుతాయండి. మీరు భోంచేసే ముందు 2 ముద్దలకి పొడుము వేసుకొని కొంచెం గాను నూనె వేసి భోంచేసిన తర్వాత అప్పుడు ఏ కర్రీ అయినా వేసుకొని భోంచేయండి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలి, బరకగా ఉంది. కొంచెం మెత్తని పౌడర్లా అయినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడుము అనేది ఇవన్నీ వేడి వస్తువులే కదండి ఇందులో వేసినవి. జీలకర్ర పొడుములో అన్నీ వేడి వస్తువులే ఉంటాయి కాబట్టి మన కుట్లు అనేవి త్వరగా మానుతాయి. సిజరింగ్ అయినా నార్మల్ అయినా సరే మనం పథ్యం అనేది పాటించాలండి. సో ఎవరైనా సరే ఈ పొడుము చేసుకొని భోంచేయండి. మన కుట్లు అనేవి త్వరగా మానుతాయి. త్వరగా మాని మనం త్వరగా రికవరీ అవ్వగలము. కుట్లు అనేవి మానకపోతే మనకు పెయిన్ వచ్చేసి త్వరగా రికవర్ అవ్వలేమండి. చూసారా, మన పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మెత్తని పౌడర్లా అయిపోవాలి. ఈ విధంగా పౌడర్లా అయిపోయిన తర్వాత మనం గాలి వెళ్ళని బాక్స్లోకి మనం తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.